సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి మనకు జస్ట్ ఇంకా 1 డే మాత్రమే టైం ఉందన్నమాట. సో మీ యొక్క రేషన్ కార్డ్కి ఈకేవైసీ చేయించడానికి. సో ఒకవేళ మీరు ఈకేవైసీ చేయించుకోకపోతే మీ యొక్క రేషన్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ అలాగే మీ నేమ్స్ కావచ్చు, మీకు రేషన్ కార్డే కంప్లీట్గా రాకుండా పోతుందన్నమాట. సో అందుకోసం మీరు వెంటనే ఈకేవైసీని కంప్లీట్గా 100% చేయించుకోవాలి. అది ఎలా చేయించాలి, సో మన మొబైల్లో ఎలా చూడాలి, ఈకేవైసీ అయిందా లేదా, ఆధార్ లింక్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్కి చేయిస్తే చాలన్నమాట. దాన్నే ఈకేవైసీ అంటారు. సో ఈకేవైసీ ఎక్కడ చేయించాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీ మొబైల్లో సో ఈకేవైసీ ఇది వెరిఫైడ్ అయిందా లేదా నాట్ వెరిఫైడ్లో ఉందా, లేదా రిజెక్ట్ అయిందా, అసలు ఎలా తెలుసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లోనే చూడవచ్చు అనమాట. అలాగే మీ మొబైల్లో సో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమందిది సో ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయింది, ఇంకా ఎంతమందికి సో ఇంకా నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. స్కిప్ చేసి మీకు ఏం అర్థం కాదనమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే సో ఎక్కడ మనం ఏం ఎంట్రీ చేస్తున్నాము, సో ఎలా అందులో ఎంట్రీ అవుతున్నాము, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాము, సో అక్కడ ఏ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాం అనేది మీకు కంప్లీట్ అవగాహన అది తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకోసం వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏ విధమైన హెల్ప్ఫుల్ అయితే సో ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో సో మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ మీ యొక్క సోషల్ మీడియాలో కూడా సో ఈ వీడియోని షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు అందుకోసం మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ గూగుల్ క్రోమ్లో మీరు ఏమని ఎంటర్ చేస్తారంటే ఏఈపీడిఎస్ అండ్ తెలంగాణ అని ఈ విధంగా ఎంట్రీ చేయండి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. సో ఈ విధంగా అయితే ఎంట్రీ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏఈపీడిఎస్ తెలంగాణ అని వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంట్రీ చేస్తే నాకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఏఈపీడిఎస్ అని ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఏమవుతుంది, మనకు నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి మనకు ఇంకొక వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమేమి ఎంట్రీ చేయాలనేది. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ గుర్తు పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి బెనిఫిషియరీ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిషియరీ డీటెయిల్స్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను కొంచెం వీడియోను బ్లర్ అయితే చేయడం జరిగిందనమాట. సో మీకు మామూలుగా కనిపించేటట్టు మాత్రమే పెట్టాను. సో దాని తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మంత్ చూపిస్తుంది, జూలై మంత్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం జూలై మంత్ యొక్క ఆల్రెడీ ఇక్కడ మనకు రేషన్ బియ్యం వచ్చింది కాబట్టి, అలాగే దాని తర్వాత ఇక్కడ మనకు మీకు సంబంధించిన ఇయర్ ఉంటుందన్నమాట. ఇక్కడ 2026 ఇయర్ ఉంటుంది. దాని తర్వాత మీకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మనకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ బాక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాక్స్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, సో మీకు అసలు ఈకేవైసీ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. కంప్లీట్గా ఈ వీడియో చూడండి. సో ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకు క్యాప్చా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ క్యాప్చాని మీరు ఇక్కడ కంప్లీట్గా ఈ బాక్స్లో ఎంట్రీ చేయాలి. చూడండి ఈ క్యాప్చాని ఏ విధంగా అయితే ఉంటుందో పైన స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్, సో ఏ విధంగా ఉంటే అదే విధంగా మీరు కింద ఈ బాక్స్లో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఈ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో ఈ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కొంచెం స్క్రోల్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఈకేవైసీ ప్రక్రియ కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఏఈపీడిఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఆధార్ ఎనబుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు
ఏఈపీడిఎస్ అంటే ఇక్కడ మనకు ఫస్ట్లోనే ఉంటుందన్నమాట. ఇది ఫుడ్కి సంబంధించింది, సివిల్ సప్లై అండ్ మనకు వీటికి సంబంధించి కస్టమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించి. అయితే ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కొంచెం స్క్రోల్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో ఎవరైనా సరే తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ విధంగానే చూసుకోవచ్చు. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అయిపోతుంది. పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క నేమ్స్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అండ్ మీ యొక్క రేషన్ కార్డ్ ఆన్లైన్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, వెరిఫైడ్ అయిందా లేదా. మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, మేల్ ఫీమేల్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఏజ్ ఎంత ఉంది వాళ్ళకు, అలాగే వాటికి సంబంధించి వెరిఫికేషన్ స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. వెరిఫైడ్ అయిందా లేదా అని చూపిస్తుంది. ఇక్కడ ఈ రేషన్ కార్డ్ సంబంధించి 2 మెంబర్స్ అయితే వెరిఫైడ్ అయింది. వెరిఫైడ్ కాకపోతే ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ స్టేటస్ వెరిఫైడ్ కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా వెరిఫైడ్ కాకపోతే మీరు వెంటనే మీ యొక్క డీలర్ దగ్గర వెళ్ళేసి థంబ్ అయితే బయోమెట్రిక్ అయితే కంప్లీట్గా పెట్టేసి వెరిఫైడ్ చేసుకోండి. ఈ విధంగానే మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. ఇంకా మనకు ఒక 1 డే మాత్రమే ఉంది కాబట్టి, ఈ నెల 31st వరకే ఉంది కాబట్టి వెంటనే వెళ్ళి, ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే వెంటనే వెళ్ళి చేయించుకోండి. ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. మీ మొబైల్లోనే ఏ విధంగా తెలుసుకోవాలి, వెరిఫైడ్ అయిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.